హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈ జనరేషన్‌లో వచ్చేసి చాలామంది చిన్న వయసులోనే గ్రే హెయిర్‌తో చాలా బాధపడుతున్నారు కదా! దానివల్ల కెమికల్స్ ఉండే డైస్ వేయడము, లేదా హెన్నాస్ ఆ విధంగా పెట్టడము, టైం లేక పెట్టుకోలేకపోవడం వల్ల ఆ గ్రే హెయిర్‌తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా డైస్ వేస్తే అది 1 వీక్ కూడా ఉండట్లేదు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా డై వేయడం వల్ల కొందరికి సెట్ అవ్వక జుట్టు పోవడము, స్కిన్ అంతా దురద, అలర్జీ, ఇచ్చింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ రావడము. నా దగ్గరికి ఎంతోమంది మెడిసిన్‌కి అయితే వస్తున్నారండి. నేను హెయిర్ కలర్ అయితే వేసుకున్నాను, వెంటనే నాకు ఈ విధంగా అయింది అని చెప్పేసి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలామంది అమ్మాయిలు వచ్చేసి ఈ జనరేషన్‌లో వాస్మల్ కేస్ కల 33 అనేది వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారో తెలుసా? అది ఇన్‌స్టాంట్‌గా మనకు హెయిర్ అనేది బ్లాకిష్గా ఇవ్వడము, అంతేకాకుండా సిల్క్ అండ్ షైన్గా ఇవ్వడము, హెయిర్ గ్రోత్ కూడా అబ్జర్వ్ చేయవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో అమ్మోనియా లేదు, పెరాక్సైడ్ లేదు కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయనే భయం కూడా లేదు. ఒకప్పుడైతే అమ్మోనియాతో యాడ్ చేశారండి. తర్వాత చిన్న మోడిఫికేషన్ చేసేసి అమ్మోనియా పెరాక్సైడ్ ఫ్రీ అయితే చేసేశారు. చాలామంది వాస్మల్ కేస్ కలా వాడితే క్యాన్సర్స్ అలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి భయపడుతున్నారు. అలాంటి భయం ఏమీ లేదండి. ఇంకోటి ఏంటి అంటే దీన్ని వాడే ముందైతే కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోండి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాలనుకున్నప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నప్పటికీ కూడా స్కిన్ అనేది ఒక రోజు ఉన్నట్లుగా ఇంకొక రోజు ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నవారు, కొత్తగా యూజ్ చేస్తున్నవారు ఎవరైనా కూడా ఫస్ట్ వచ్చేసి వాడాలనుకున్న 24 అవర్స్ ముందు అయితే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదు, స్కిన్ సెన్సిటివిటీ టెస్ట్. దీంట్లో ఫినాలెఫ్రిన్ అనే ఒక డ్రగ్ ఉండడం వల్ల దానివల్ల స్కిన్ అలర్జీస్ కానీ, ఇచ్చింగ్, ర్యాషెస్ రావడము, మంట అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ప్యాచ్ టెస్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూజింగ్ దిస్ ఆయిల్. సో ఈ ఆయిల్ని అప్లై చేసుకునే ముందు చిన్న కాటన్లో ఆయిల్ని తీసుకొని చెవు వెనక భాగంలో అప్లై చేసుకోవాలండి. జస్ట్ అలాగే కడతలకు ముందర అప్లై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు ఎలాంటి ఇచ్చింగ్ కానీ, దురద, ర్యాషెస్ రావడం అలాంటివి ఏమీ లేకపోతే హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుందండి. ఎవరికో ఒకరికి ఆ విధంగా స్కిన్ ర్యాషెస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలనుకున్న వారు తలలో ఎలాంటి గాయాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే అలర్జీస్ కానీ, దురద, గుళ్ళలు అలాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పుడే యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా తలస్నానం చేసేసి బాగా డ్రై అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. అమ్మాయిలు అయితే హెయిర్ను 2 పాయలుగా చేసేసి కుదుళ్ళకు బాగా అప్లై చేసేసేయాలండి. 24 అవర్స్కి అంతా న్యాచురల్ బ్లాక్ మన సొంతం అవుతుంది. 15 డేస్ వరకు ఉంటుంది. దీన్ని వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ బదులుగా డైరెక్ట్గా వాడేయచ్చు. ఎలాంటి ఆయిల్స్ అవసరం లేదు. అదే మనం హెయిర్ కలర్ యూజ్ చేస్తే ఏం చేయాలి, ఖచ్చితంగా సపరేట్గా హెయిర్ కలర్ వేసుకున్నాక ఒక 2 డేస్ తర్వాత రెగ్యులర్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. ఇది ఆయిల్ బేస్ కాబట్టి. అంతేకాకుండా న్యాచురల్ దీంట్లో సీకాకాయ ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, అండ్ అలాగే హైబిస్కస్ ఉంటుంది. వీటన్నిటి వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది చాలా థిక్గా పెరుగుతుంది. కావాలంటే వాస్మల్ కేస్ కలా వాడే ప్రతి ఒక్కరిని అయితే అడిగి చూడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది. నేను ఒకప్పుడు దీన్ని మెన్స్, ఉమెన్స్ అందరూ యూజ్ చేయొచ్చు. నేను చూడండి గ్లౌజ్ లేకుండా కూడా యూజ్ చేశాను. చేతులు ఎలాంటి బ్లాక్నెస్ అయితే ఇబ్బంది పడిపోయాను, వామిటింగ్ సెన్సేషన్ లాగా. అందుకే అన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. నేనేం చేశానంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా నాకు వంటుతుంది కదా అని చెప్పేసి ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ వాడినేదాన్ని. వంటుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఆ రోజు అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డాను. నేను కాదన్ను. అది కూడా ఎందుకు, దాని యొక్క ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అలవాటైన వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్లేవరు, వాసన. సో ఆ వాసన వల్ల నాకు కాస్త వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. కానీ హెడ్ బాత్ చేయగానే వెళ్ళిపోయిందండి. మళ్ళీ సెకండ్ అప్లికేషన్కి ఎలాంటి నాకు ఇబ్బంది అయితే లేదు. ఇదైతే 100% ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫస్ట్ టైం వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉందని చెప్పేసి ఎవరు భయపడకండి. సెకండ్ టైం కంటిన్యూ చేసేసేయండి. న్యాచురల్గా హెయిర్ అనేది బ్లాక్ అవడమే కాకుండా మన జుట్టు మనకైతే చాలామంది డెలివరీ టైంలో ఆ విధంగా హెయిర్ అనేది లాస్ అయిపోయి ఉంటుంది కదా. ఖచ్చితంగా 100% మన జుట్టు మనకైతే సొంతం అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇదే వాడేదాన్ని. ఒక 5 ఇయర్స్ స్కిప్ చేసేసాను. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఇలాంటి భయపడాల్సిన అవసరం. మనకు ఆ విధంగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే కాస్త లెమన్ జ్యూస్ అయితే తాగేసేయండి. ఇమ్మీడియట్గా మనకు రిలీఫ్ ఇచ్చేస్తుంది.
స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. స్మాల్ ప్యాక్ వచ్చేసి 35 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. నేనైతే 35 రూపీస్ ప్యాకే తెచ్చుకున్నాను. ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను కదా, ఫస్ట్ టైం చూద్దాము అని చెప్పేసి 4 టైమ్స్ అయితే అప్లై చేశాను. 4 టైమ్స్కి వచ్చేసిందండి. దీన్ని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎవరు యూజ్ చేసినా కూడా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంతే అండి. ఓకేనా. తర్వాత దీన్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా డ్రై చేసుకున్న తర్వాత జడ వేసుకోవాలి. ఒక 24 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే నేను ఇచ్చేసేసి వాసనలు కేసుకోవాలా అనగానే ఎవరు భయపడాల్సిన యూజ్ చేసేసేయండి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి, ఇంకోటి మనకు దాంట్లోనే ఒక పేపర్ అయితే ఇస్తారు కదా, బుక్లెట్ అనేది. ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో ఉంటాయి, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. వాటిని ఫాలో చేసేసుకోండి. కానీ ఎవరైనా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పెరాక్స్ ఉంది కదా మెలటోనిన్ అనేది, దానివల్ల మనం ఎవరికో 100లో ఒకరికి ఆ విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా మస్ట్ అండ్ షూర్గా ఎవరికైనా ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లేదా హెడ్ ఇదేలాగా అనిపిస్తుంది, లెమన్ జ్యూస్ తాగేసేయండి. ఫస్ట్ టైం మాత్రమే అలా అనిపిస్తుంది, తర్వాత ఏమీ హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. బాటిల్ది ఏదైనా మనం యూజ్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చదవండి. ఫ్రెండ్స్.